చెప్తుంది చెవులో అయినా చెప్తుంది మా చెల్లు చిన్నగానే చెప్పు గట్టిగా అరసద్దు అందరికి కినపడి ఎడుక కూడా చెప్పద్దు నాకు కినపడి చెప్పు చాలు శాంతమ్మ శాంతమ్మ అబ్బా భలే ఉంది నా పేరు శాంతంగానే వచ్చినావు శాంతమ్మ నిజమేనా సరేలే వాయమ మంచిది మీరు కబ్బులంతా పట్టి ఏడుండవు కరెక్ట్గా పట్టి నీకు ఏమిగా నీకు కోరికలు కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు నువ్వు పాతావా తినేసి పోతావా ఇప్పుడు పోతావా కాదు 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 అన్యా అన్నిలో నువ్వేం మొత్తం జడే లేకుండా చేసేయాలంటాడువే బొడుగును కొట్టించేసేట్టుకుండవే నీకు అది కాదు నువ్వు ఎన్ని చెప్తాను దీంట్లో పొరపాటు చేయదు కరెక్ట్గా నువ్వు ఏడున్నావు చెప్పు పట్టి పట్టి నాయను నువ్వు కరెక్ట్గా పట్టిరా నువ్వు కరెక్ట్గా పట్టిరా వాళ్ళ దగ్గర తిట్టించుకుంటే నేను వెళ్ళిపోతా నువ్వు ఒకదానివే ఉంటావు వాళ్ళు తిడతారు మనం తెచ్చిస్తామా నువ్వు ఇట్లా లంచివే అంటారు వాళ్ళు మనం తిట్టినేమో మనం మేము తిట్టనీక నీ దగ్గర చెప్పించుకుంటా అన్నమ్మా వస్తే తస్సే అంటారు లంజాలు అబ్బుకు అంటారు మనకేమో అవసరమా వాళ్ళంతా మర్యాద అసలుమా వాళ్ళంతా అరుస్తాను ఏమని మాట్లాడినమ్మా చెప్పు నేను అప్పుడే చెప్పిన బంగారు కొండగని చెప్పేస్తుంది మంచి బిడ్డ రోసమాయిన బిడ్డకి నేను చెప్తాండా ఏం రోసం పాసం లేదమ్మా పట్టి 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 కరెక్ట్గా పట్టి ఏడుండవు పట్టి పట్టి పైన పట్టి చేయి పెట్టు పైన చేయి ఎత్తి చెయ్యి ఎత్తి పెట్టి సరే నువ్వు గొంతు పీసుకొని ఆడ చచ్చిపోయినా నేను ఇంట్లోనే చచ్చిపోయినావా బయట చచ్చిపోయినా ఒకదానివేనమ్మా కోడలు ఒక దాన్ని వెళ్ళుకోలేక అంత పని చేసింది మీ అత్త భలే మంచిదమ్మా ఇప్పుడు మీ మామ మంచోడు కదా వాళ్ళ మామ తీసుకొని వెళ్ళిపోయినా ఇప్పుడు ఖచ్చితంగా మీ అత్త కదా మీ అత్తని తీసుకోవాలి కదా మీ మామూలు మంచోడు ఎందుకు చచ్చిపోయినావు చెప్పు మంచోడు మంచిగానే ఇచ్చేయాలి నా మెత్త కొడతావన్నా మెత్త కొడతావన్నా ఇద్దరు కొట్టినారు అత్త మామ ఇద్దరు మెత్త ఒకటే కొట్టిందా మెత్తనేమో కొట్టలేకపోతే ఎట్లా మాట్లాడుతుందో మాటలకే చూడ అట్లాంటప్పుడు ఆమె తీసుకోవాలి కదా మీ వద్దు మా మామని వాళ్ళ ఇంటికి మంచి వాళ్ళు ఉండకూడదు భూమి మీద వాళ్ళకి ఆడబిడ్డలు బావులు మర్దులు ఎవరు లేరు లేరమ్మా అన్న తమ్ముళ్ళు చెల్లెలు కాదు నాయనా మీరు ఏమిటోళ్ళు పని మీరు ఏమిటోళ్ళు మాలోళ్ళ మదిగోళ్ళ సరే చెప్పేస్తుంది ఇమ్మా మీరు మాలోళ్ళ మదిగోళ్ళ ఏంటోళ్ళమ్మా వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ పాప వచ్చిన వీళ్ళు ఈ పాప వాళ్ళమ్మా ఒకనాడే ఎట్లా పరిచయం ఒకనాడే ఎందుకు వచ్చింది ఒకనాడు అక్కడ అమ్మ వాళ్ళంతా నామవులు వాళ్ళంతా ఎక్కడో బయరే ఈ ఆడ యాట్లు కొడతా అంటే జాకెట్లు కుట్టించుకొని ఏరే పప్పుతానా మేము ముగ్గురమే ఉంటిమే ఆడ మేము ముగ్గురమే ఉంటిమే నావి అన్ని చినిగిపోయినాయి కుట్టి నెలకొచ్చింది అక్క అన్ని కుట్టించి ఆ చావని అనే పాప కుట్టించింది సరే మీ టైలర్ పని వచ్చినమ్మా నాకు కాదు మా ఎన్నేళ్ళు ఉన్నావు నువ్వు పెళ్ళి అయినాక ఎన్నేళ్ళు ఉంటుంది పెళ్ళి అయినాక అబ్బబ్బా అంటే 3 ఏళ్ళు ఉండే అంతే 3 ఏళ్ళు లేదంట్లే కరెక్ట్గా చెప్తాను తప్పు చెప్తాను 3 ఏళ్ళే 3 ఏళ్ళే తప్పు చెప్తాను 3 ఏళ్ళు ఉంటివే 6 నెలలు ఉంటివే 3 ఏళ్ళు ఉంటే బిడ్డలు పుట్టిండ్రా మీకు 3 ఏళ్ళు ఉంటుండ్రమ్మా 3 ఏళ్ళు ఉంటే బిడ్డలు పుట్టిండ్రా ఇప్పుడు సంవత్సరానికి పిల్లలు అవుతారు 3 ఏళ్ళు ఉంటే బిడ్డలు పుట్టిండ్రమ్మా కరెక్ట్గా చెప్తుంది మీరు దోని నుంచి వచ్చేనాలైంది మీరు ఆ ఊరికి ఎన్ని రోజులు అయ్యి వచ్చే నువ్వు కర్నూలు నుంచి వచ్చే ఇప్పుడు ఏమో పట్టినావే ఆమె పరిచయం నీకు ఎన్ని రోజులు అయితే తెలుసా ఒకనాడు అలవాటు అయింది నువ్వు వచ్చి ఆ ఊరికి ఎన్ని రోజులైందమ్మా మేము పెళ్లి చేసుకొని వచ్చేసినారు ఆడ ఎన్ని రోజులు ఉన్నావా
ఒకటిన్నర సంవత్సరం అట్లున్నాము మళ్ళా ఏంది అవుతురు మాట అవుతురు మాట చెప్తాను ఇందాక 3 ఏళ్ళు అంటే ఇప్పుడు 1.5 అంటాను లేదు నా బిడ్డ correct గా చెప్తుంది. ఆలోచన చేసుకొని. ఆలోచన చేద్దామే మీరు ఎంత మా బిడ్డ గొంతుకాయ పిసుకొని చచ్చిపోయిండేది రోసం మీద మేము ఆలోచన చేసుకొని చెప్పొద్దు మాకు గుర్తు రావద్దు గుర్తు కరెక్ట్ గా చెప్పేస్తాము గుర్తు రాక చెప్పినాము గుర్తు చేసుకొని చెప్పేస్తాము చెప్పి వాళ్ళ దగ్గర ఏమనిపించుకో చెప్పాడా మన ఇద్దరు అట్లా పదాం చెప్పి వాళ్ళ దగ్గర వద్దు. చెప్పు చెప్పు చెప్పు. నీ కోరికలు అన్నీ తీరుస్తాం ఇదైతే మాట చెప్పుమా ఆ. రోడ్లు వస్తాయి చెప్పు చెప్పుమా చెప్పే కరెక్ట్ గా అంటే చెప్పు పట్టి మనం పట్టిమ్మా. పట్టిమా పట్టి పట్టి నువ్వు ఆడున్నావు చూపి పట్టిమ్మా బంగారు తల్లి కదా నువ్వు మంచి బిడ్డ బంగారు బిడ్డ కదా పట్టి పట్టి పట్టిమ్మా పట్టి నాయనా, మళ్ళా మాట నువ్వు పట్టించేయ్యా. నువ్వు మళ్ళా మేము పిలిస్తే వస్తావునా మేము పిలిచినప్పుడు వచ్చేస్తావు నువ్వు రావా ఎందుకు రావు ఇప్పుడే వెళ్ళిపోతావా మళ్ళీ ఎప్పుడు రావు జీవితంలో రావు ఎక్కడ వెళ్ళిపోయి ఉంటావో మేము ఏరే నిజాలా నిజం మాట్లాడు ఒట్టు అట్లయితే అర్చంతగా ఊపాడా బయట ఊపిపోయి అయితే నీ మాట నిజమైతే ఊపు చింతమాని ఎక్కుతావా రాయి ఎత్తుకుని మరిమాని ఎక్కుతావా రాయి యాది ఎక్కునా మళ్ళా నీ మాట ఎట్లా నమ్మేదే నమ్మేదే ఇంక నువ్వు చదవట్లే మేము పిలిచినప్పుడు రా నీకు నీ కోరిక తీరుస్తాం వెళ్ళిపోదు నువ్వు ఆకలితో పోవద్దు నేను పిలిచినప్పుడు నువ్వు వస్తావా నేను ఒక చెట్టు కింద పిలుస్తావు బండ మీద పిలుస్తా రా వస్తావా ఇన్ని మాటలు నాకు చెప్పినా వస్తావా చెప్పు నాకు మాట ఇయ్యే ఇన్ని ఒట్లు వేసుకునేదాను చెప్పు నేను అర్ధరాత్రిలో మీరేం తిట్టద్దండి కోతలు తిట్టద్దండి ఎందుకు తింటామా ఇప్పుడు తిట్టినా ఇప్పుడు వాళ్ళు తిడతానంటే ఇప్పుడు మంచిగానే ఇప్పుడు చెప్తాను తిట్టినామా తెప్పించినానా నిన్ను ఏం తిట్టుకో వాళ్ళు తిడతారు మన కోసం ఉండదనే చెప్పమని ఏం తిట్టమా వాళ్ళు ఏమన్నా రానిచ్చిన మసాలా వాళ్ళు టచ్ కానిచ్చి నిన్నేమన్నా నువ్వు పిలిస్తే రావాల నీ పేరు పెట్టి పిలిస్తే శాంత రా అంటే వచ్చేయాలి వస్తావా చెప్పు వస్తావా మంచిగానే తెల్లకాయ ఊపొద్దు నోటితో చెప్పు రామ్మ శాంతమ్మ అని ముగ్గేసి ముగ్గులో పిలుస్తాను చెప్తాను కదా నేను యాడ పిలుస్తాడు వచ్చేయాల నిన్ను ఏమన్నా తిట్టనిస్తే అప్పుడు అడుగో నీ జుట్టు ఆడున్నది పట్టిద్దని నువ్వు పట్టించి నిజంగా నిగరంగా పట్టించి ఇంకో టెంకాయ పెట్టి కర్పూరం ఆడుంది జున్నా గడ్డ కర్పూరం పెట్టి నువ్వు చెప్తేనా జుట్టు పట్టి చేయి నేను పిలిచినప్పుడు వచ్చేయాలి నువ్వు జుట్టు పట్టించి ఇట్లా తిరుక్కో జోరుగా తిరుక్కో ఇట్లా తిరుగు జుట్టు పట్టించేవా 4 గంటల్లో ఉంటావు పట్టించేయమ్మా మీరు మాట్లాడుతున్నాను మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు తగ్గించదు మాట్లాడితే చాలు వాళ్ళ ఊరిని లేను తరిమేసినాము నువ్వు చెప్పు పట్టించే పట్టిమ్మా పట్టిమ్మా పట్టించి పట్టి పట్టించి అంత మంచిదా ఏడ నేను చూసిన ఇంత మంచిదాన్ని నేను కరెక్ట్గా పట్టిస్తాను వాళ్ళంతా గబ్బు పట్టిస్తున్నారు మన వాళ్ళ అన్ని లేవు అంతొద్దు తప్పు నువ్వు పట్టిస్తుంది కరెక్ట్గా పట్టి పట్టిస్తుంది అసలు మీరే పట్టిస్తాను
అది దాంట్లోనే ఉండవా? దాంట్లోనే ఉండవు కదా ఖచ్చితంగా వచ్చే లేకబడే ఎగబడా ఎగబడా ఎగబడి మళ్ళా ఎగబడ ఎగబడ ఎగబడల్లా ఎగబెట్టుకో ఎగబడ కాలు పడతా అమ్మవారు నిలబడాల నువ్వు నిలబడ కర్పూర ఆరు సాక్షిగా చెప్పు కర్పూర ఆరు సాక్షిగా కప్పూరహార సచ్చిగా 5 కలిశాలు సాక్షిగా 7 కలిశాలు సచ్చిగా 101 కోనల సాక్షిగా 101 దగ్గర అన్న బండన సాక్షిగా బండన సచ్చిగా మల్లికార్జున స్వామి సాక్షిగా మల్లికార్జున స్వామి సచ్చిగా కోతల మల్లేశ్వరం సాక్షిగా కొలత